అబ్బా! ఘోరంగా సరం తప్పింది. ఎవరు గుర్తు చేసుకుంటున్నారో నన్ను, లేకపోతే తిడుతున్నారో. అమ్మ! వచ్చిపోయే ప్రాణమైందబ్బా! ఏందో ఈ మధ్య ఇట్లా జరుగుతుంది నాకు. ఇయన్నీ చెప్పుకుంటే తీరేవి గాదు గానీ, ఈరోజు మన వీడియోలో అయితే హరీస్ చేస్తున్నా. మొన్న హలీం తిన్నా గానీ అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదబ్బా! చికెన్ చాలా ఇష్టం గదా! చికెన్‌తో చేసిన హరీస్ తినాలనేసి ఇట్లా ఈరోజు హరీస్ చేస్తూ మీ ముందుకైతే వచ్చేసిన. ముందుగా మీకు చూపించిన విధంగా పప్పులన్నిటిని 2 అవర్స్ ముందే నానపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని, బౌల్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఆనియన్స్‌ని పొడుగ్గా కట్ చేసుకొని, ఫైన్‌గా ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే బౌల్‌లో కాజు, పిస్తా, బాదాం కూడా వేయించేసుకోవాలి. హరీస్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు. నేనైతే ఎలా అయితే ఈజీగా ఉంటది అనేసి ఇలా అయితే ప్రిపేర్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకైతే చూడండబ్బా! హరీస్‌కి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ అయితే చేసుకున్నాను. మీకు ఒకసారి చూపించేస్తున్నాను చూసేయండి. అండ్ ఇందులో ఏమైనా మిస్ అవుతే వంట చేసేటప్పుడైతే యాడ్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా! పప్పులొచ్చేసి పెసరపప్పు, ఎర్రపప్పు, కందిపప్పు, శనగపప్పు, ఓట్స్, బియ్యం, పల్లీలు. ఇవి 2 అవర్స్ ముందు నానపెట్టుకోవాలి. ఇక్కడ చికెన్ వచ్చేసి బోన్‌లెస్ హాఫ్ కేజీ తెప్పించాను. ఇప్పుడు నేను చేసే హరీస్ 7 ఆర్ 8 మెంబర్స్ ఈజీగా తినొచ్చు. ఇక్కడ మీకు చూపిస్తున్న ఇంగ్రీడియెంట్సే కాకుండా ఇంకొన్ని పడతాయి. అవి వీడియో చేస్తూ చూపిస్తాను. ఇక్కడ మనకి వీడియోలో కనిపించే వరకే చూపిచ్చాను. ఇకెందుకు ఆలస్యం? హరీస్ చేసే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా కుక్కర్‌లోకి బోన్‌లెస్ చికెన్‌ని తీసుకొని, అందులోకి మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. బగారా ఆకు, పువ్వు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలకులు అట్లా మీ దగ్గరున్న మసాలాస్ వేసుకొని, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక 5, 6 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఫైన్‌గా ఒకసారి కలిపేసుకొని, ఇక కుక్కర్ మూత పెట్టేసుకొని, స్టవ్ మీద ఒక 3 విజిల్లొచ్చేలాగా చూసుకోండి. చికెను తొందరగా ఉడుకుతుంది కాబట్టి 3 విజిల్స్ సరిపోతాయి. ఇక స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చి చికెన్ ఉడికేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 అవర్స్ ముందు నానబెట్టుకున్న పప్పులన్నీ వేసేసుకొని మంచి మిగడ గడ్డ పెరుగు ఒక 2 స్పూన్లు వేసుకొని ఫైన్ గా అయితే గ్రైండ్ పట్టుకోవాలి. ఇలా ఈ లోపు కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసినాయి. చికెన్ ఎంత వరకు ఉడికిందో చూసేద్దామా. పొగలు కక్కుతుంది. మాక్సిమం ఉడికినట్టే కనిపిస్తుంది. అట్లా ముక్కను ఒక్కదాన్ని ఒత్తు చూస్తే తెలిసిపోతుంది మనకి. ఫైన్ గా అయితే ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత దాంట్లో వేసిన మసాలా దినుసులు అన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే స్పూన్ తో అయితే స్మాష్ చేస్తున్నాను. సో మీ దగ్గర ఏది పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితోనైనా స్మాష్ చేసుకోవచ్చు. ఇలా స్మాష్ చేసిన దాన్ని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకున్నాను. ఇలా పొడి పొడిగా అయితే అయింది చూసారు కదా. మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నెనైతే పెట్టేసుకొని 2 స్పూన్ల నెయ్యి, 5, 6 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం గ్రైండ్ పట్టి పెట్టుకున్నాం కదా పప్పు దినుసులని, ఆ మిశ్రమాన్ని వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఫైన్ గా కలిపేసుకోవాలి. ఇది కాస్త ఉండలు కడుతుంది. ఉండలు కట్టకుండా ఫటాఫట్ ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా కాస్త బాయిల్డ్ అవుతుంది. ఈ సమయంలో మనం చికెన్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్మాష్ చేసిన చికెన్ వేసుకున్నాక ఒక్కసారి అంతా కలిసేలాగా ఫైన్ గా కలిపేసుకోవాలి. తరువాత 2 స్పూన్ల కారము, తగినంత ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి పొడుగులా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక గుప్పెడు పుదీనాకు, ఒక గుప్పెడు కొత్తిమీరాకు వేసుకోవాలి. నేనిక్కడ ఆనియన్స్ పచ్చివే వేస్తున్నాను. మనం తింటూ ఉంటే పంట కిందకి క్రంచిగా తగులుతూ చాలా బాగుంటుంది హరీస్. ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అండ్ 5, 6 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మరొకసారి ఫైన్ గా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, ఒక 3 స్పూన్ల మసాలా గరం మసాలా వేసుకొని మరొకసారి ఫైన్ గా కలిపేసుకోవాలి. ఈ హరీస్ ప్రిపేర్ చేయడానికి గంట సమయం అయితే పట్టింది. నెక్స్ట్ మిక్సీ జార్ లోకి మనం వేయించి పెట్టుకున్న కాజు, పిస్తా, బాదాం వేసుకొని 2 స్పూన్ల మిగడ పెరుగును వేసుకొని ఫైన్ గా గ్రైండ్ పట్టుకొని ఆ మిశ్రమాన్ని ఈ హరీస్ లోకి వేసేసుకోవాలి. ఆ మిక్సీ జార్ లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్ ని కూడా ఈ హరీస్ లోకి వేసేసుకొని ఫైన్ గా కలుపుకోవాలబ్బా. హరీస్ లో ముఖ్యమైన పాత్రనైతే కలపడంలోనే ఉందబ్బా. గంట సమయం పట్టింది. మాక్సిమం కలపడంలోనే ఉంటది మొత్తం. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు గుత్తితో గాని లేక స్మాషర్ ఉంటే స్మాషర్ తో గాని ఫైన్ గా స్మాష్ చేసుకోవాలి హలీము. ఎట్లా అంటే వెన్న కలిసినట్టు
అంత స్మూతీగా అయితే రెడీ అయిపోవాలి. తింటూ ఉంటే చాలా బాగుంటుంది. అనుకుంటున్నారేమో ఇంత శ్రమ పడుతూ ఇన్ని ఇంగ్రీడియంట్స్ తో ఇంట్లో చేసుకునే బదులు బయటికి వెళ్ళి కొనుక్కుంటే 350లో వచ్చేస్తుంది కదా అని. కానీ ఇంత హైజెనిక్ గా ఇంత టేస్టీగా అయితే రాదబ్బా. మీరు చూస్తున్నారు కదా, హరీస్ అయితే మంచిగా స్మాష్ అయిపోయి వెన్న కలిసినట్టయితే అయిపోయింది. ఇక ఫినిషింగ్ టచ్ గా 2 స్పూన్ల ధనియాల పొడి, కొన్ని రోజ్ పెటల్స్, 2 స్పూన్ల నెయ్యి, ఒక కప్పు పాలు పోసుకొని ఫైన్ గా కలిపేస్తున్నానబ్బా. పాలు ఎందుకోసం అంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో ఫైనల్ గా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇట్లా కలిపేసుకున్న ఆల్మోస్ట్ హలీం అయితే రెడీ అయిపోయిందబ్బా. చూస్తున్నారు కదా, మీరు జూమ్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. పైన ఆయిల్ అయితే తేలుతా ఉంది. ఇట్లా ఆయిల్ తేలుతుంది అంటే హలీం అయితే రెడీ అయిపోయిందని అర్థం. మటన్ తో చేసిన దాన్ని హలీం అని, చికెన్ తో చేసిన దాన్ని హరీస్ అంటారని రీసెంట్ గా తెలుసుకున్నా. హలీం తినడానికి పిస్తా హౌస్ కి వెళ్ళాం కదా, అప్పుడు నా బిడ్డ ఇష్టంగా తింది. సో తనకి చికెన్ అంటే ఇష్టం అన్నమాట. తన కోసం అని హరీస్ అయితే సర్ప్రైజ్ గా ప్రిపేర్ చేసిన. నైట్ స్కూల్ నుంచి వస్తుంది కదా, ఫుల్ సర్ప్రైజ్ అయింది. ఎన్నిసార్లు మెచ్చుకుందో, ఒక 100 టైమ్స్ అంది కావచ్చు, ఎంత బాగా చేసినావమ్మా, ఎవ్వరు సరిపోరమ్మా నీ వంట ముందు అని. అదే మరి అమ్మ చేతి వంట అంటే అనేసి నన్ను నేను పొగుడుకున్నానబ్బా. మీరు నా స్టైల్లో హరీస్ చేసుకొని ఎట్లా వచ్చింది ఏందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా. ఫైనల్లీ ఇట్లా బౌల్లోకి తీసుకొని కాజుతో అయితే డెకరేట్ చేసి పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఇక టేస్ట్ చేయడమే ఆలస్యం. మీరైతే చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే వేయండి అబ్బా. ఈ రోజు నేను చేసిన హరీస్ క్వాంటిటీ అయితే 7, 8 మెంబర్స్ తినేలా చేశాను. సో మేమే తినడం కాకుండా మా పక్కన నైబర్స్ కూడా పెట్టాను. సో సహా మా వారు స్కూల్ నుంచి రాగానే అలా డోర్ ఓపెన్ చేయగానే ఇల్లు మొత్తం గుమాయిస్తుంది. అమ్మ ఏం చేసినావు, చికెన్ పకోడీ చేసినావా అంది. సో లేదు నాన్న అనేసి చూపించేసరికి ఫుల్ సర్ప్రైజ్ అయిపోయింది అసలు. సో ఫైనల్లీ నేను టేస్ట్ అయితే చేసిన, ఎగ్దమ్ ఉంది. పిస్తా హౌస్‌లో తిన్న హలీం లాగే ఇంకా టేస్టీగా, అసలు దానికన్నా టేస్టీగా ఉంది. మీరు చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఎయండబ్బా.